హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ అంటే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేటివి వడియాలు కదా. ఇలాగా ఒక్కసారి వడియాల్ని పెట్టి చూడండి, సంవత్సరం పాటు అయితే నిల్వ అయితే ఉంటాయండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వడియాలు ఎంత బాగా వచ్చాయో. చూడండి, చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగాను అయితే ఉంటాయండి. పప్పు చేసినప్పుడు కానివ్వండి, పప్పుచారు చేసినప్పుడు కానివ్వండి, ఇలాగా ఇంట్లో చేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అస్సలు బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలాగా మనం ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో ఈ వడియాలు పెట్టుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. పూర్తి వీడియో చూడండి. మీరు కూడా ఒకసారి ఈ వడియాలని ట్రై చేయండి. చూడండి, ఈ డబ్బాని మేము పడి అంటామండి. ఈ డబ్బాతో ఒక డబ్బా నేను రైస్ అయితే తీసుకున్నాను, రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యము మామూలుగా డబ్బాతో కాకుండా కిలో ప్రకారం అయితే 2 కిలోలు అయితే ఉంటాయి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. అలాగే 1 కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఒకసారి బాగా కడిగి నేను నానబెట్టేసానండి. చూడండి, ఈ కప్పుతో నేను 1 కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు బియ్యాన్ని కూడా బాగా 3-4 సార్లు బాగా శుభ్రంగా కడిగి బాగా రాత్రంతా నాననివ్వాలి. చూడండి, ఇలాగా బాగా నీట్గా కడగాలండి. రేషన్ బియ్యం కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటర్ వేసి రాత్రి మొత్తం నాననివ్వాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఈ వడియాల పిండిని కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. కట్టెల పొయ్యి వెలిగించుకొని డేక్ష పెట్టుకొని, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న చెమ్ముతో నేను 7 చెమ్ముల నీళ్ళనైతే పోసి ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలి. చూడండి, మూత పెట్టుకొని ఈ నీళ్ళని బాగా ఎసురులాగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. మామూలుగా ఉప్పు నేను అందాజుగా అయితే 7 స్పూన్లు అయితే వేసాము. మనకు మళ్ళీ ఉప్పు చెక్ చేసుకొని కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ కొద్దిగా అయితే వేసుకోవచ్చు. ఒకటేసారి ఉప్పు మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఈ ఎసరిని మూత పెట్టుకొని బాగా కాగనివ్వాలి. ఇది కాగేలోపు మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా బియ్యంలో మనం నానబెట్టిన సగ్గు బియ్యంని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకపోతే గిర్నీకి వెళ్ళి దోశపిండిని పట్టించుకొని రావాలండి. దోశపిండి లాగైతే బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని జారుగా కలుపుకోవాలి. చూడండి, ఎసురు అయితే కాగిపోయింది. ఇప్పుడు ఈ ఎసురులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యపు పిండిని వేసుకోవాలి. చూడండి, ఇలాగా జారుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ ఎసురులోకి వేసుకోవాలి. పిండి పోసుకుంటూ కలపెట్టుకోవాలండి. కలపకపోతే ఉండలైతే కడతాయి, అందుకని కలుపుకుంటూ పిండిని పోసుకోవాలి. కలపకపోతే మొత్తం ఉండ అనేది కడుతుంది కాబట్టి కలుపుకుంటూ పిండిని పోసుకోవాలి. చూడండి, ఇలాగ పోసిన తర్వాత బాగా 4-5 సార్లు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఈ పిండిని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలాగ మొత్తం పిండిని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండిని చక్కగా ఉడకనివ్వాలి. ప్రాసెస్ మాత్రం కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం వడియాలు చాలా బాగా వస్తాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, పిండి కొంచెం దగ్గర అయితే పడుతుంది. ఇలాగా కలుపుకుంటూ పిండిని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి పిండిని. చూడండి, ఇలాగా ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి కొంచెం తేడా అనేది కనిపిస్తుంది కదా. ఇందాక కొంచెం లూజుగా ఉండేది, కొద్దిగా గట్టి పడుతూ వస్తుంది. చూడండి, ఇలాగా బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పిండిని బాగా ఉడకనివ్వాలి. లేకపోతే కలపకుండా ఇలానే ఉడకనిస్తే అడుగు అనేది పడుతుంది, అందుకని బాగా కలుపుకుంటూ పిండిని ఉడకనివ్వాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు పిండిని ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి కొంచెం గట్టి పడుతుంది. మరొకసారి బాగా కలుపుకుంటూ పిండిని ఉడకనివ్వాలి. ఇలాగా ఉడికే ప్రాసెస్ కనీసం 1 గంట పాటైనా పడుతుందండి. టైం అనేది ఖచ్చితంగా పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా సంవత్సరం పాటైతే నిల్వైతే ఉంటాయండి ఈ వడియాలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలాగా
కట్టెల పొయ్యి మీద కాదండి, మామూలు గ్యాస్ స్టవ్ మీద సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూడండి వడియాల పిండి అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది, బాగా దగ్గర అయితే పడిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. చూడండి వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంట మొత్తం తీసేసి బొగ్గులపైనే ఈ పిండిని మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి బకెట్లోకి మేము పిండిని వేస్తున్నాము. ఇప్పుడు వడియాల్లాగా వేసుకోవడానికైతే పిండి కరెక్ట్గా వచ్చేసింది. చూడండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బకెట్లోకి వేస్తున్నాము. ఇప్పుడు మేము మిద్దె పైన అయితే ఈ వడియాలు అనేది పెడుతున్నాము. చీరని ఒకసారి నీళ్ళలో నానబెట్టేసుకొని ఇలాగా పరుచుకోవాలి. ఇప్పుడు వడియాలని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కొద్దిగా పిండి తీసుకొని అప్పడాల్లాగా వేసుకోవాలి. చూడండి ఇలాగా అప్పడాల్లాగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలాగా లైట్గా నెరుపుకోవాలి. ఇలానే అన్నిటినీ వేసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం వేసేసుకోవాలి. వీటిని పొద్దున్నే పెట్టుకోవాలండి. మార్నింగ్ 10 కల్లా ఈ ప్రాసెస్ అయిపోవాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు. చూడండి సాయంత్రం నేను చూపిస్తున్నాను, బాగా ఎండిపోయాయి. చూడండి ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలో చూడండి. చూడండి అంతా మొత్తం చీర మొత్తం బాగా ఒట్టిగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అందుకనే వీడియో సగం సగం చూస్తే అర్థం కాదండి, అందుకని పూర్తి వీడియో చూడండి. ఇలాగ ఎండిపోయిన వడియాల్ని ఎలా తీసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చీరని ఇలాగా ఉల్టా తిప్పుకొని నీళ్ళని పోసుకుంటూ సగం సగం చీర మీద నీళ్ళని పోసుకుంటూ ఈ వడియాల్ని తీసుకోవాలి. మొత్తం నీళ్ళన్నిటిని ఇలాగా చల్లుకోవాలి. ఇలాగ చల్లిన తర్వాత వడియాల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీస్తే ఈజీగా వస్తాయి. చూడండి జస్ట్ అలాగా అంటేనే వచ్చేస్తున్నాయి వడియాలు. ఇలాగా అన్నిటినీ తీసుకోవాలి. భలే సరదాగా అయితే అనిపిస్తుందండి ఈ వడియాలు తీసేటప్పుడు. అయితే నాకు భలే ఇష్టము ఇలాగా తీయడం అంటే. చిన్నప్పుడు కూడా మా అమ్మ పెడుతుంటే పెట్టడానికి మాత్రం వెళ్ళేదాన్ని కాదండి, ఇలాగ తీసేటప్పుడు మాత్రం నేను తీస్తానని మా అమ్మకు అడిగేదానండి. నాకు భలే ఇష్టం ఇవి తీసేటప్పుడు. చూడండి ఇలాగ వడియాలు మొత్తంని తీసేసుకోవాలి. ఇలాగా తీసిన తర్వాత మళ్ళీ ఈ వడియాలని ఎండలో ఆరనివ్వాలండి. ఒకరోజు మొత్తం వీటిని ఎండబెట్టుకోవాలి. ఎంత బాగా ఎండితే అన్ని రోజులు నిల్వైతే ఉంటాయండి. ఎండనిస్తేనే ఇవి సంవత్సరం పాటు అయితే నిల్వైతే ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఈ వడియాలు, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ మిద్దె పైన మేము చీర వేసి ఈ వడియాల్ని ఒకరోజు పాటు ఎండనిస్తామండి. ఇవి ఎంత బాగా ఎండితే అంత బాగా నిల్వైతే ఉంటాయి. ఖచ్చితంగా ఇవి సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వైతే ఉంటాయి. బయట కొనే పని లేకుండా ఇలాగా మనం ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. చూడండి మంచిగా ఎండిపోయాయి వడియాలు. ఇప్పుడు ఈ వడియాల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నేను మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. చూడండి వడియాలు అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి. ఈ వడియాల్ని పప్పు చేసినప్పుడు పక్కన పెట్టుకొని తింటే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటాయి.
మీకు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చాయో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.